హలో ఫ్రెండ్స్, ఏంట్రా సంచి అనుకుంటున్నారా? తలపాక కట్టేసి ఏం పని చేస్తున్నాను అనుకుంటున్నారా? మొత్తం అన్ని వడ్ల గింజ పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. చూడండి, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో మన కూలోళ్ళు పిలిచాడు. ఆఫ్టర్నూన్ వడ్లు ఎత్తడానికి సంచులే పోసేసి మాకు పని చేసాము. మాకు పండుగ ఏం లేదు, పని చేసాం. చూడండి, మొత్తం అన్ని సంచులే పోసేసాము. శివసామాను మేము అన్ని కుట్టేసి రైస్ మిల్కి ఎత్తడానికి నెక్స్ట్ డే అందుకని నీట్గా అన్ని కుట్టేసి ట్రాక్టర్లోకి ఎత్తడానికి ట్రాక్టర్ కూడా వచ్చేసింది. మా నాన్న, నేను కూలోళ్ళందరినీ రేపంటే అబ్బదు మళ్ళీ మనకు వేరే పని ఉంటాను ఉద్దేశంతో ఇప్పుడు అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు అన్ని నీట్గా కుట్టేసి ట్రాక్టర్ పెట్టేసుకుంటే రేపు రైస్ మిల్స్కి మా నాన్న కూలోళ్ళతో ఉంటున్నాడు. ఈ విధంగా రేపు ఏ పని ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఈ పొద్దు అంతా మొత్తం అంతా అరేంజ్ చేసి కుట్టేసుకొని ట్రాక్టర్లోకి వేసుకుంటే రేపు తొందరగా పని జరుగుతుంది మిషన్లోకి వేసినప్పుడు అంటున్నా. తర్వాత మా నాన్న నీట్గా అన్ని సంచులన్నీ కుట్టేస్తున్నారు. ఒక్కొక్కటి సంచుని నీట్గా కుట్టేస్తున్నారు. తర్వాత ట్రాక్టర్లోకి ఎద్దుదామని నేను చెప్తాను. అందుకని కూలోళ్ళు వెయిట్ చేస్తాను. చూడండి, కుట్టేసిన తర్వాత ఈ సంవత్సరం 62 ప్యాకెట్లు మాత్రమే, 62 మూట్లు మాత్రమే పండాయి. సరిగ్గా పండలేదు. చాలా నష్టపోయాము పంట. చూడు, ఈ విధంగా మొత్తం ఒక్కొక్క ప్యాకెట్ ట్రాక్టర్లకి ట్రాలీలకి ఎత్తుతున్నాము. నేను మా నాన్న కూలోళ్ళు ఎత్తుతున్నాము. తర్వాత లోడ్ ఎక్కువ ఇబ్బందితో మనుషులంతా ముగ్గురు కూలోళ్ళు పైకి ఎక్కారు అరేంజ్ చేసుకోవడానికి. నేను మా అన్న కూలోళ్ళు కలిసి ఒక్కొక్క మూట పైకి ఎత్తుతున్న విధంగా వాళ్ళు ముగ్గురు పైకి ఎక్కి నీట్గా అరేంజ్ చేసుకుంటూ తొక్కుకుంటూ నీట్గా నెట్ వేసుకుంటారు పడిపోకుండా ఉద్దేశంతో. ఒక మూట పైకి ఎత్తుతున్న నిదానంగా మొత్తం 62 ప్యాకెట్లు అయ్యి సరిగ్గా పండలేదు. చాలా నష్టపోయాము. ఇంతకుముందు సంవత్సరం 100 ప్యాకెట్లు పైగా పండాయి. బాగా పండలేదు. వర్షంకి అదేవిధంగా దోమపోటు వల్ల పంట నష్టపోయాము. మీకు ఏ విధంగా పండిందో కామెంట్లో తెలియజేయ మర్చిపోకండి. ఈ సంవత్సరము అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక్కొక్కటి బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నాం. తర్వాత పడిపోకుండా ఉండడం కోసం తాళ్ళతో కట్టుతున్నాం. ఎందుకంటే దారి సరిగ్గా లేదు కాబట్టి పోయే దారిలో పడిపోకుండా ఉండడం కోసం తాళ్ళతో ఈ విధంగా తాళ్ళతో మోకులతో కట్టేస్తున్నాం. ఎందుకంటే దారి సరిగ్గా లేదు కాబట్టి పోయే దారిలో పడిపోకుండా ఉండడం కోసమని మోకులతో తాళ్ళతో బాగా గట్టిగా కట్టేస్తాం. కట్టేటప్పుడు కవర్లు సంచులు చినిపోకుండా ఉండడం కోసం ఇట్లా విధంగా సంచులు అడ్డు పెట్టేసి లాగుతాం కాబట్టి చినిపోతే ఉద్దేశం చినిపోకుండా ఉండడం కోసం బాగా టైట్గా లాగుతారు కాబట్టి మా నాన్న కూలోళ్ళకి చెప్తున్నాను, పేదారి సరిగ్గా లేదు, బాగా టైట్గా కట్టండి. ఎందుకంటే మోకులు కూడా బాగా స్ట్రాంగ్గా కడితే పడిపోకుండా మనకి పేదారులు బాగుంటుంది కాబట్టి నీట్గా కట్టండి నేను చెప్తున్నాను. మా నాన్న ఆఫ్టర్నూన్ 1 o'clock స్టార్ట్ చేసాం. కంప్లీట్ తలకి 6 గంటలు అయిపోయింది. మొత్తం సంచులోకి ఎత్తేసి కుట్టి ట్రాక్టర్లోకి వేయడానికి. ఈ విధంగా చూడండి, మా నాన్న కూడా నేను బాగా టైట్గా లాగేసి ట్రాక్టర్ చూడండి. ఈ విధంగా మా నాన్న కూలోళ్ళంతా కలిసి ట్రాక్టర్ మోకులు బాగా టైట్గా కడుతున్నారు పడిపోకుండా ఉండడం కోసం. దారి సరిగ్గా లేదు కాబట్టి టైట్గా కట్టేస్తున్నారు. తర్వాత ఈ సంవత్సరంలో ఏ విధంగా పంట పండిందో కామెంట్లు తెలియజేయండి మర్చిపోకుండా. ఈ సంవత్సరం మాకు సరిగ్గా పండలేదు. ఈ సంవత్సరం మీకు ఏ పంట బాగా పండిందో కామెంట్లు తెలియజేయండి. ఎన్ని బస్తాలు పంట పండించారో కామెంట్లు తెలియజేయండి మర్చిపోకుండా. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మీరు ఈ సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారో కామెంట్లు తెలియజేయండి. హలో ఫ్రెండ్స్, ఏంట్రా